ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 2వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో శని గ్రహం, మీనరాశిలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, మిథున రాశిలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో కుజగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 9వ స్థానంలో శని గ్రహం, 10వ స్థానంలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు, 12వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి ఆలోచన తీరు అంతా కూడా అనుకున్నట్లుగా చేయలేక ఇబ్బంది పడే పరిస్థితి కొంత ఉంటుంది. అయినప్పటికీ కూడా వారం చివరిలో మళ్ళీ అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి క్రమక్రమంగా అనుకూలతలు పెరిగే పరిస్థితిలో ఇప్పుడు గోచారం ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఈ వారం మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మధ్య నుంచి చివరి వరకు కొంత అనుకూల పడే అవకాశం బాగానే ఉంది. అయితే క్రమక్రమంగా నిదానంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళితేనే బాగుంటుంది. త్వరపడి కంగారు పడటం అనేది కుజగ్రహం రాశిలో ఉండటం వలన తొందరపాటు చర్యలు వస్తుంటాయి. అయినా కొంత ఓపిక పట్టుకొని నిదానంగా వెళ్ళే వాళ్ళకే విజయం వరిస్తుందని చెప్పబడుతోంది. ఆలోచన తీరు తొందరగా ఉన్నప్పటికీ అమలు చేసే విధానం కొంత నిదానంగానే చేసుకోవడం మంచిది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. అయితే అనుకూలమైన స్థితి పూర్తిగా కలగడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వారం మధ్యలో నుంచి కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలపడే అవకాశం వచ్చింది. క్రమక్రమంగా అటువంటి విషయాల్లో కూడా అనుకూలతలు పెరుగుతున్నాయి. అంటే క్రయ విక్రయాది విషయాల్లో అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, అలాగే కొత్త భాషలు నేర్చుకోవడానికి మొదలైన పద్ధతిలో ఏదైనా సరే కొత్త వ్యవహారాలు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. అలాగే సంతానం విషయంలో అనుకూలతలు పెరుగుతుంటాయి. రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది, అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులేమీ లేవు, అనుకూలతలే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత అన్ని రకాల విషయాల్లో కూడా శుభాధిక్యత కలిగే ఉన్నదని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంతవరకు పెరిగే పద్ధతి వచ్చింది. అంటే క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుందని అర్థం. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో, అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. కొత్తగా ఏదైనా డిపాజిట్లు చేయాలనుకున్నప్పుడు సరైన పద్ధతిలోనే వెళ్ళవచ్చు. షేర్ మార్కెటు, రియల్ ఎస్టేటు, ఇలాగ కొత్త ఏమైనా ఉంటే అటువంటి విషయాల్లో మనం పాలు పంచుకోవచ్చు.
అనుకూలమైన స్థితి కనబడుతుందని చెప్పబడుతోంది. అలాగే భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తోంది. భాగ్యస్థితి బాగానే అనుకూలపడుతుంది. మనం గతంలో తీసుకున్నటువంటి పెట్టుబడులు, స్థలాలు, భూములు మొదలైన విషయాల్లో కొంత విలువలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఉన్నతమవుతుందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా కొంత మంచి మార్పులు వస్తున్నాయి. అనుకూలపడే స్థితి బాగానే ఉంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. అలాగే మనం చేసిన నిర్ణయాలకి అందరూ కూడా ఆమోదం పొందుతారు. అలాగే అనుకూలత కూడా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం బాగానే ఉంది. అయితే మొండిగా ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతిదానికి కూడా మనం అందరినీ ఒప్పించడానికి ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాల్లో అనుకూలతలు బాగానే పెరుగుతున్నాయి. ఈ వారం మధ్య నుండి చివరి వరకు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇప్పుడు అంత అనుకూలమైన సమయం కాదని గుర్తుంచుకోండి. అయితే అటువంటి ప్రయత్నాలు పెద్దగా అనుకూలపడే అవకాశం తక్కువగా ఉంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు సాధారణంగా కలుగుతుంటాయి. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు శుభలక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి మనం శుభకార్యాలు చేయడం, దైవ కార్యాలు చేయడం మొదలైనటువంటి తీర్థయాత్రలు మొదలైనటువంటి వాటికి ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగానే ఉంది. కుటుంబ సంబంధించిన వాతావరణం క్రమక్రమంగా వృద్ధి అవుతుంది. దానికి సంబంధించిన మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ వారంలో స్వల్పంగా పెరిగినప్పటికీ తర్వాత వారాల్లో ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం కొంత ముందడుగు వేసినట్టుగా కనబడుతోంది. అయితే వెంటనే ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే కాదు, నిదానంగా వస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. రాబోయే వారాల్లో, రాబోయే నెలల్లో ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వార ఫలాల్లో ఈ వారానికి మాత్రమే చెప్పబడుతుంది కాబట్టి కొంత అనుకూలత పెరుగుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పబడుతుంది. అన్ని రకాల విషయాల్లో కూడా కొన్ని అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. అది గమనించుకోండి. ఇంకా మంచి శుభలక్షణాలు అవి కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా అనుకూలమైన వాతావరణాన్ని చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.